వెల్కమ్ టు ఓట్ ఎవరికి. ఏపీలో ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఎక్కడ చూసినా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. గెలుపు తమనే వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఆయా నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గంలో ఉన్నాం. కావలి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైసీపీ నుంచి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి బరిలో ఉండగా మరో మూడో వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఈ త్రిముఖ పోటీలో కావలి నియోజకవర్గ ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఓటర్లు ప్రజాగలం ఏ విధంగా ఉంది, ఓటు ఎవరికి అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నాతో పాటు రండి. ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గ ఎస్బీఐ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది ఓటర్లు, కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ సోడా బండి వద్ద కూడా కొంతమంది సోడా తాగుతాను. సార్ చెప్పండి, కావలిలో త్రిముఖ పోటీ అంటే ముగ్గురు పోటీ చేస్తున్నారు. టీడీపీ, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైసీపీ. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది కావలి నియోజకవర్గంలో? కావ్య కృష్ణారెడ్డి. ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఇక్కడ గత ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఈ పరిపాలన మరీ దారుణంగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా యాడేసిన గొంగడ ఆడే, మున్సిపాలిటీ సరిలేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేదు, యూత్ చాలా బంగాకి ఈ గంజాయిలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రులు వాళ్ళ జీవనాధారం బతికిలేక వాళ్ళకి బాధలతో ఈ పిచ్చి మందు అలవాటు చేసుకొని ఇలా ఏ గవర్నమెంట్లో లేదు. అంతకుముందు ఎన్టీ రామారావు పరిపాలన చేశాడు, తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ చేశాడు. అయితే ఇటు వైసీపీ కూడా ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసామని చెప్తుంది. మేము గెలుస్తామని అంటున్నారు. మీరేం ఏం అభివృద్ధి అంటే అమ్మ ఒడి వేసేది అభివృద్ధి? 100 మందిలో 50 మందికి వేసారు, 50 మందికి వేయలే. పోతే నీకు అమరావతి 3 రాజధానులు చేస్తున్నాడు. 3 రాజధానులు చేయలే కాదు. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే చేస్తాను అంటున్నాడు. ఏ ముఖ్యమంత్రికి అది సాధ్యం కాదు. ఏదైనా ఒక్క దిక్కడే ₹1 ఖర్చు పెట్టి దానికి ఇల్లు ఉంటుంది. 3 దిక్కలు పోయి ₹3 లేకుండా నువ్వేం చేస్తావు? అదేమంటే నాకు ఆ డబ్బు లేదు అంటున్నాడు. మీ ఓటు ఎవరికంటే ఏమంటారు మీరు? మాది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పడిన కష్టాలకి ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్ర ఏరిపోయిన తర్వాత తెలంగాణ బాగుపడిపోయింది. ఆంధ్రప్రదేశ్ మరీ అంత పాతాళలోకం దొక్కేశారు. ఇది మళ్ళీ ఫైల్ రావాలంటే ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. కానీ ఇలాంటి జగన్లు 100 మంది వచ్చినా చేయలేరు. 100 మంది దొంగలు తయారు కావాల్సిందే. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ని బాగుపరచాలంటే ఒక్క మగోడు చంద్రబాబు నాయుడే. ఎందుకంటే అనుభవం ఉన్నోడు, అతను చేస్తాడు, మాకు నమ్మకం ఉంది.